మచిలీపట్నంలో అధికార పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు పోలీసులు. 6వ వార్డులో అక్రమంగా కూల్చేసిన ఇంటిని పరిశీలించేందుకు వెళ్లారు మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త పేర్ని కిట్టు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన పేర్ని కిట్టుపై పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. పేర్ని కిట్టుని అడ్డుకున్నారు ఇనుకుదురు సీఐ పరమేశ్వర్. రాజకీయ నాయకుడి మాదిరి వ్యవహరించాడు సీఐ పరమేశ్వర్. గత ప్రభుత్వంలో ఇలాంటి చర్యలు మీరు చేయలేదా అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు సీఐ పరమేశ్వర్. సీఐ వ్యాఖ్యలను కిట్టు ఖండించారు. పేర్ని కిట్టుపై పరుష పదజాలంతో రెచ్చిపోయాడు సీఐ పరమేశ్వర్. సీఐ ప్రవర్తనపై తీవ్రంగా మండిపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇంటి కూల్చివేతపై ఆదేశాలు చూపాలంటూ కార్పొరేషన్ అధికారులను నిలదీశారు పేర్ని కిట్టు. పొంతనలేని సమాధానాలను చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు కార్పొరేషన్ అధికారులు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, మచిలీపట్నంలో ఈ రోజు ఘటన చూస్తే కనుక పూర్తిగా పోలీసులు అధికార పార్టీ కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరుకు అర్థం పడుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న సాయంత్రం నుంచి కూడా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్త ఇంటిని టీడీపీ నాయకుడి ఆదేశాల మేరకు పోలీసు భారీ బందోబస్తు నడుమ మున్సిపల్ అధికారులు కలిసి కూల్చివేశారు. అయితే ఈ రోజు ఆ కూల్చివేత ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు మచిలీపట్నం వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు ఆ ఘటన ఇంటి దగ్గరికి వెళ్లిన పరిస్థితి. అయితే బాధితులను పరామర్శించడానికి కానీ లేదంటే ఆ ఇంటిని పరిశీలించడానికి కానీ పేర్ని కిట్టు వెళ్లకూడదంటూ కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎనకుదురు సీఐ ఓవర్ యాక్షన్ చేశారని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో మీరు కూల్చలేదా అంటూ కూడా ఆయన ఒక రాజకీయ నాయకుడు మాదిరి వ్యవహరించారు. అయితే దీన్ని పేర్ని కిట్టు ఖండించారు. గతంలో ఎప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. మీరు అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఈ తరహాలో ఏదైతే కూల్చివేతలకు మద్దతు ఇవ్వడం కరెక్ట్ కాదంటూ ఆయన పోలీసులు చేసిన వ్యాఖ్యలను అభ్యంతరం చెప్పారు. దీంతో సీఐ ఒక్కసారిగా రెచ్చిపోయారు. పేర్ని కిట్టు మీద బూతులతో విరుచుకుపడిన పరిస్థితి. దీంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా కూడా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహాలో అంటే పోలీసులను అలాగే మున్సిపల్ అధికారులను అడ్డం పెట్టుకుని టీడీపీ వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రజల ఇళ్ల మీద పడి దోచుకుంటుంటే పోలీసులు వారికి అండగా నిలవడాన్ని వారంతా కూడా తప్పుపడుతున్నారు. పోలీసుల తీరు మార్చుకోవాలంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ. ఆయన మాట్లాడకూడదు కదా. మీ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్? మా గవర్నమెంట్ లో మీరు పోస్టింగ్ లో చెప్పాలి. మీకు పోస్టింగ్ లేదు కదా మా గవర్నమెంట్ లో. మా గవర్నమెంట్ లో ఎక్కువ మీరు రాజకీయాలు మాడుకో మర్యాద ఇస్తే ఇస్తా, లేకపోతే మర్యాద ఇస్తే ఇస్తా, ఇచ్చాను మీకు మర్యాద ఏం సార్ అది? మిమ్మల్ని ఆపలేదు. ఎవరు నోరు బారేస్తున్నారు?